రైట్, ఇక నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. చూద్దాం. సోదరులు భిక్షమయ్య గౌడ్ గారు, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు అన్న బడుగుల లింగయ్య యాదవ్ గారు, గౌరవనీయులు చింతల వెంకటేశ్వర రెడ్డి గారు, డాక్టర్ అమరేందర్ గౌడ్ గారు, అదేవిధంగా దయాకర్ రెడ్డి గారు, మాడుగుల ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకా వేదిక పైన ఉన్న మా తమ్ముడు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, తుంగ బాలు గారు, అదేవిధంగా ఆకుల ప్రభాకర్ గారు, నరేందర్ రెడ్డి గారు, వెంకట కిషన్ గారు, ఇంకా వేదిక పైన ఉన్న నాయకులందరికీ పేరు పేరున నేను ఎవరో పేర్లు మిస్ అయినో వాళ్ళ మనసులనే తిట్టుకొని బయటకు తిట్టకొని జరా. ఈరోజు మరి కార్యక్రమంలో మన పెళ్లి కొడుకు మీ అందరి ఆశీస్సులతో కాబోయే గ్రాడ్యుయేట్ శాసన మండలి సభ్యుడు మీ అందరి ఆశీస్సులతో తమ్ముడు ఏనుగు రాకేష్ రెడ్డి గారికి, భువనగిరి శాసనసభ నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా గ్రాడ్యుయేట్ మిత్రులందరికీ, సోదరులందరికీ, సోదరి మనలు ఎవరు కనబడతలేరు, సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఇలా ఓటున్న వాళ్ళు ఒకసారి చేయి లావట్టండి చూద్దాం. నా కోసం లావడుతున్నా, నిజంగా ఓట్లు ఉన్నాయా? వేదిక మీద కూడా ఓట్లు ఉన్నాయా? థ్యాంక్ యూ కూర్చో. ముందుగా మిత్రులందరికీ నమస్కారం. ఒక్క భువనగిరి శాసనసభ నియోజకవర్గ పరిధిలోనే దాదాపు 13,000 పైచిలకు గ్రాడ్యుయేట్ ఓటర్లు నమోదు చేసుకొని ఉన్నారు. నేను మీ అందరితోని ప్రార్థన, ఇక్కడ హాల్లోనేమో దాదాపు 1,500-2,000 మంది ఉన్నారు, కానీ మరి మొత్తం శాసనసభ నియోజకవర్గ పరిధిలో 13,000 మంది ఉన్నారు. ముందుగా నేను శేఖర్ రెడ్డి గారిని, వేదిక పైన ఉన్న నాయకులందరితో నా ప్రార్థన, నా విజ్ఞప్తి, సమయం ఎక్కువ లేదు. 27 నాడు పోలింగు, 25 నాడు ప్రచారం చివరి రోజు. దయచేసి మీతో ప్రార్థన ఏంటంటే, తమ్ముడు రాకేష్ రెడ్డి అభ్యర్థి, కానీ 3 జిల్లాల పరిధిలో ఎన్నిక, 34 నియోజకవర్గాల పరిధిలో ఎన్నిక, 4,73,000 మంది ఓటర్లు, 34 నియోజకవర్గాలు. కాబట్టి ఒక్కొక్క ఓటర్ని కలవడం, ఒక్కొక్కరికి విజ్ఞప్తి చేయడం అంటే అది మానవ మాతృలకు సాధ్యమయ్యే పని కాదు. దయచేసి శేఖర్ అన్నతో, వెంకటేశ్వర రెడ్డి గారితో, ప్రభాకర్ అన్నతో, అమరేందర్ గౌడ్ గారితో, అదేవిధంగా మా సోదరులందరితో కూడా, భువనగిరి నియోజకవర్గ నాయకత్వం మొత్తంతో కూడా నా ప్రార్థన, రాబోయే 5-6 రోజుల పాటు ఈ 13,000 మంది ఓటర్లకి మనం బాధ్యత తీసుకొని మండలాల వారీగా ఓటర్ లిస్టు ముందు పెట్టుకొని గ్రామాల వారీగా వాళ్ళను కలిసి విజ్ఞప్తి చేయాల్సిన బాధ్యత మనది, మనందరిది. దయచేసి మీరు ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను భువనగిరి నాయకత్వానికి ముందుగా హృదయపూర్వకంగా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పోటీ చేసే అభ్యర్థి ఒకడు కావచ్చు, కానీ మనందరం పోటీలో ఉన్న అభ్యర్థులుగానే భావించి మనం రాబోయే వారం రోజులు దయచేసి కష్టపడదాం. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా అయితే క్యామ మల్లేష్ గారి కోసం మీరందరూ కూడా తిరిగినారు, అదేవిధంగా తమ్ముడు రాకేష్ రెడ్డి గారిని కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అందరి సహకారంతో మంచి ఓట్లు సాధించాలని చెప్పి కూడా ప్రార్థిస్తా ఉన్నాం. అయితే ముందుగా మనందరం అర్థం చేసుకోవాల్సింది, ఏదైనా ఒక రాష్ట్రంలో ఈ 2 సభలు ఉంటాయి. ఒకటి శాసనసభ, రెండవది శాసన మండలి. అదేవిధంగా పార్లమెంట్ కనుక మీరు చూసినట్టయితే లోవర్ హౌస్, అప్పర్ హౌస్ అంటారు. లోవర్ హౌస్ లోక్సభ అయితే అప్పర్ హౌస్ రాజ్యసభ. అసలు ఎందుకు 2 సభలు ఎందుకు ఉండాలి? శాసనసభ, శాసన మండలి వేరువేరుగా ఎందుకు ఉండాలి అంటే, ఒక చెక్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి సిస్టంలో బ్యాలెన్స్ ఉన్నప్పుడే ప్రభుత్వం అనేది పద్ధతిగా నడుస్తుంది. లేకపోతే అప్పుడప్పుడు ప్రభుత్వాలు నియంతృత్వ పోకడలు అనుసరించినా, ప్రభుత్వాలు కొంత ఏకపక్షంగా పోయినా వాటికి చెక్ పెట్టాలంటే, వాటి యొక్క నియంతృత్వ పోకడలను ఎదుర్కోవాలంటే అప్పర్ హౌస్ కూడా ఉండాలన్న ఒక మంచి ఆలోచనతోనే రాజ్యాంగంలోనే మనకు అప్పర్ హౌస్ అనే ఒక నిబంధన తీసుకొని వచ్చినారు. దానిలో భాగంగానే వచ్చింది మన దగ్గర కూడా శాసన మండలి. శాసనసభకు శాసన మండలికి తేడా ఏంటంటే, శాసనసభలో ఉండే 119 నియోజకవర్గాలకేమో డైరెక్ట్గా ప్రజలు ఓట్లు వేస్తారు, గెలిచిన వాళ్ళు శాసనసభకు వస్తారు, మీకు తెలుసు. శాసన మండలిలో దానికి భిన్నంగా 4 రకాలుగా అక్కడ శాసన మండలి అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఒకటి, గెలిచిన ఎమ్మెల్యేలు కొంతమందికి శాసన మండలికి అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను జగదీష్ అన్న ఎమ్మెల్యేలు కాబట్టి మాకు కూడా కొంతమంది శాసన మండలిని అభ్యర్థులను ఎంపిక చేసే ఓటర్లను మేమవుతాం. దాని తర్వాత ఇంకొక విభాగం ఏముంటుందంటే, గవర్నర్ గారు కొంతమందిని నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. కొంతమంది సమాజంలో లబ్ధ ప్రతిష్ఠులైన వ్యక్తులు, పెద్దవాళ్ళు
ఉన్నత చదువులు చదివిన వాళ్ళు శాసన మండలిలో ఉండడం వల్ల, అప్పర్ హౌస్లో ఉండడం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుంది, దేశానికి మేలు జరుగుతుంది అనుకుంటే అట్లాంటి వారిని నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. మూడో కేటగిరీ టీచర్ ఎమ్మెల్సీ. టీచర్లు తమ సమస్యలు నివేదించడానికి, తమ సమస్యలను ప్రస్తావించడానికి టీచర్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 3 టీచర్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 3 జిల్లాలకు ఒకటి చొప్పున. వాటికి టీచర్లే ఓటర్లు. ఇక 4వ కేటగిరీ విద్యావంతుల సమస్యలు. చదువుకున్న విద్యావంతుల సమస్యలను, గ్రాడ్యుయేట్ల సమస్యలను, అంటే ఉపాధి కల్పనకు సంబంధించి కానీ, ఉద్యోగాలకు సంబంధించి కానీ, లేదా ఆల్రెడీ ఉద్యోగంలో ఉంటే సర్వీస్ పరమైన సమస్యలు కానీ, వీటన్నిటినీ లేవనెత్తడానికి ఒక మంచి గొంతు, మంచి వ్యక్తి అక్కడ ఉండాలనడానికి ఈ 4వ కేటగిరీ, ఇవాళ తమ్ముడు రాకేష్ రెడ్డి గారు పోటీ చేస్తున్న గ్రాడ్యుయేట్ కేటగిరీ ఆ కేటగిరీలో ఉంటుంది. మొత్తం కౌన్సిల్లో ఇంకో కేటగిరీ కూడా ఉంది, లోకల్ బాడీ ఎమ్మెల్సీ. అంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు తమ